విజయవంతమైన వ్యక్తి కావటం కంటే విలువైన వ్యక్తి అవటానికి ప్రయత్నించండి. ఎప్పుడూ తృప్తి కలిగి ఉండే ధర్మం గొప్పదే కాదు, అది అన్ని ధర్మాలకు తల్లి లాంటిది. నీకు తెలియని గొప్పతనాన్ని చూసే వారితో ఉండటం శ్రేయస్కరం. మంచితనం మన సహజ స్వభావం, పవిత్రత మన సహజ స్వభావం. ఆ స్వభావం నశింపబడదు. ఇతరుల తప్పులని చూసినప్పుడు, మీరు తప్పు చేసినప్పుడు మీపై చూపే జాలిని చూపండి. ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే. అపజయానికి భయపడితే విజయం నీ చెంత చేరటం అసాధ్యం. కారు మబ్బుల్లోనే కదా ప్రశాంతవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. మిమ్మల్ని గాని ఇతరులను ఎక్కువగా విమర్శించుకోకుంటే జీవితం సాఫీగాను మరియు మిమ్మలను మీరు ఎక్కువగా ఇష్టపడతారు. మీకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు గడియారాలు సానుకూలంగా మారుతాయి. తప్పును చూసి సరిదిద్దేవాడు ఆత్మీయుడు, తప్పును చూసి తప్పుకునేవాడు అవకాశవాది. నీవెక్కడికి వెళ్ళినా నీ ఆలోచనలను బయలుపరిచేవాడివిగా ఉండాలి, అది ఏ సందర్భం అయినా. ఒక వ్యూహంకు చాలా ముఖ్యమైనది ఏది చెయ్యాలో చేయకూడదో నిర్ణయించుకోవటం. సామాన్యులు విజయాన్ని అదృష్టంగా భావిస్తారు, కానీ దాని పాత్ర ఏమీ ఉండదు. మార్పు విద్యకు సరైన నిదర్శనం. మనిషికి గర్వం అనేది ఎక్కడ అలసు అయిపోతామో అన్న భయం నుంచి వస్తుంది. ఆ భయమే మనస్ఫూర్తిగా మనసులో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడనివ్వదు. ఏదో ఒక పని చేసే నైపుణ్యం ఉంటే చాలదు, అందులో మనసా వాచా కర్మనా అయి ఉండాలి. నీకు నచ్చిన పని చేస్తుంటే నిన్నెవరూ ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఆ తృష్ణ మిమ్మల్ని పనిలో నిమగ్నమయ్యేలా చేస్తుంది. ఈ విశ్వంలో కొలవలేనంత శక్తి దాగి ఉంది ప్రతి ప్రయత్నానికి. గుర్తుంచుకో, క్షమిస్తే నయం చేసే వాడివవుతావు, కొన్నిటిని వదిలేస్తే ఎదుగుతావు.